ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా రీపోలింగ్ లేకుండా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 87.09% పోలింగ్ జిల్లాలో నమోదైంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రికార్డు స్థాయిలో 87.06% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. ఇది కూడా రాష్ట్రంలోనే అత్యధికం కావటం విశేషం. మొత్తం మీద జిల్లాలో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలో మొత్తం 18,22,000 పైచిలుకు ఓటర్లు ఉండగా వీరిలో 17,95,000 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 5,000 మంది పోలీసులు, 12 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తు విధులు నిర్వర్తించారు. జిల్లా యంత్రాంగం ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఓటరు అవగాహన స్వీప్ కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే 1.2% పోలింగ్ పెరిగింది. అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించే లక్ష్యంతో విభిన్నంగా అవగాహన కార్యక్రమాలను రూపొందించి అమలు చేశారు. గిరిజనుల కోసం మారుమూల పాలుట్ల గిరిజన గూడెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా, కార్మికుల కోసం చీమకుర్తి గ్రానైట్ గనుల్లో, మత్స్యకారుల కోసం కొత్తపట్నం తీర ప్రాంతంలో ప్రత్యేకంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు నగరంలో యువతతో ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళా అధికారులు మహిళలతో ఒంగోలు చర్చి సెంటర్లో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు నగరంలో ఓటరు అవగాహనపై సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల ఓటర్లు, ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన యువత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లాలో పోలింగ్ అనంతరం ఒంగోలు పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు ఈ నెల 14వ తేదీ రాత్రికి చేరుకున్నాయి. పోలింగ్ అనంతరం ఒంగోలు, కొండెపి, సంతనూతలపాడు నియోజకవర్గాల ఈవీఎంలు అదే రోజు స్ట్రాంగ్ రూంలకు చేరుకున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి ప్రాంతాల ఈవీఎంలను ఒంగోలులోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్లు ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఈవీఎంలను భద్రపరచడం జరిగిందని అన్నారు. స్ట్రాంగ్ రూంలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర బలగాలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తాయని అన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలో పొగాకు వేలం ఉత్సాహంగా సాగుతోంది. మేలు రకంతో పాటు బ్రౌన్, పచ్చ రకాలకు భారీగా ధరలు లభిస్తున్నాయి. గత 10 రోజులుగా కిలోకు గరిష్టంగా రూ. 300 మేర ధర లభిస్తోంది. కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొనడంతో రైతులకు మంచి ధర లభిస్తోందని బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా దక్షిణాది వేలం కేంద్రాల్లో 46 మిలియన్ కిలోల మేర పొగాకు కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ. 238 మేర లభించింది. ఈ సీజన్ ముగిసే నాటికి సగటు ధర కిలో రూ. 260 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన జాతీయ డెంగీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. డెంగీ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని, కారణాలను విశ్లేషించి పటిష్టమైన నివారణా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వామపక్షాలు, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన కార్మిక పతాకాలను ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలో ఏఐటీయూసీ, యూటీఎఫ్, సీఐటీయూల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే చీమకుర్తి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో కూడా కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించారు.